హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. లాస్ట్ ఎపిసోడ్లో సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గురించి తెలుసుకున్నాం. అది ఎంత దీన్నైనా సరే దానికి వ్యాస్ట్ మెమరీస్ ఆఫ్ బ్యాంక్ ఉంటుంది అని మనం అనుకున్నాం. ఇప్పుడు కావాలంటే దాంతో కనెక్షన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నాం. హౌ టు కనెక్ట్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్షియస్ మైండ్ అన్న విషయం ఈరోజు మాట్లాడు. బేసిక్గా మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఇతనేమో వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు, యాక్టింగ్ విషయాలని చెప్పి సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, ఆత్మ, శరీరం ఇలాంటి ఇర్రిలవెంట్ విషయాలు మాట్లాడుతున్నాడేంటి అనుకుంటున్నారు కదా. లేదండి, ఐఎమ్ వెరీ క్లియర్. ఇది రెలవెంట్ టాపిక్స్ నేను మాట్లాడుతున్నాను. ఎందుకో మీకు ఫర్దర్ గా అర్థం అవుతుంది. ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అని ఒక వరల్డ్ ఫేమస్ బెస్ట్ సెల్లర్ బుక్ ఉంటుంది. దాన్ని డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అని ఆయన రాశారు. చాలా సంవత్సరాల క్రితం రాశారు. ఇప్పటికీ ద బెస్ట్ సెల్లర్, ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అయితే ఆ బుక్కులో చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుంటే, ఒకసారి మనస్ఫూర్తిగా తెలుగులో మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క శక్తి అని తెలుగు ట్రాన్స్లేషన్ బుక్ ఉంది. ఇంగ్లీష్ అర్థమైతే హ్యాపీగా ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్ తీసుకోండి, లేదంటే తెలుగు బుక్ తీసుకొని చదవండి. మనస్ఫూర్తిగా చదివి అర్థం చేసుకుంటే నీలో నీకు తెలియని ఎన్నో మార్పులు వస్తాయి. యూ విల్ నో అబౌట్ యువర్ పొటెన్షియాలిటీ, యూ విల్ నో అబౌట్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. నీ గొప్పతనం ఏంటో, నీ పొటెన్షియల్ ఏంటో, నీ టాలెంట్ ఏంటో నీకు అర్థం అవుతుంది. నువ్వేం చేయాలి, ఏం చేయకూడదో నీకు నీ మైండ్ చెప్పేస్తుంది. ఏంటి, ఏ గ్యారంటీతో మీరు ఎలా చెప్తున్నారు, దీనికి ఏంటి బేస్ ఏంటి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. లార్డ్ బుద్ధ, గౌతమ బుద్ధుడు మీ సంగతి తెలుసు కదా. గౌతమ బుద్ధుడి గురించి, బుద్ధుడు అనగానే ధ్యానం అని అంటాం. బుద్ధుడు తను 49 రోజులు బోధి వృక్షం కింద, అంటే పిపీలికా వృక్షం అంటారు, రావి చెట్టు కింద కూర్చొని 49 రోజులు ధ్యానం చేస్తే అతనికి ఎన్లైట్మెంట్ వచ్చింది అంటారు. ఏంటి 49 రోజులు కూర్చోగానే ఎన్లైట్మెంట్ రావడం ఏంటి? అంత జ్ఞానోదయం ఎవరిచ్చారు అంటే అతని సబ్ కాన్షియస్ మైండే అతనికి ఎన్లైట్మెంట్ ఇచ్చింది. ఎలాగో చెప్తాను, నువ్వు ఓపిక వింటానంటే. అతను ధ్యానంలో కూర్చున్నప్పటికీ ఎంగేజ్, అంటే మేబీ 28, 25 కరెక్ట్గా తెలీదు. ఆ ఎంగేజ్ లో ఉన్నప్పుడు అతను మెడిటేషన్ సాధన మొదలు పెట్టాడు. అయితే అతను కూర్చున్న తర్వాత ఒక కేవల కుంభకం అంటారు దాని. ఏంటంటే అంటే ఆలోచన రాహిత్యమైనటువంటి ఒక సమాధి స్థితికి మెడిటేషన్ ద్వారా వెళ్ళి అక్కడి నుంచి తన జర్నీ వెనక్కి మొదలు పెట్టాడు. అంటే ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ 30 years ఏజ్ అనుకోండి. ఆ 30 years ఏజ్ నుంచి 29, 28, 25, 24, 23, 22 అలా వెనక్కి ప్రయాణం చేసుకుంటూ ఒక్కొక్క సంవత్సరంలో అతను ఏ పనులు చేశాడో తాను దర్శించుకోవడం మొదలుపెట్టాడు. అలాగ 5 సంవత్సరాల ఏజ్ వరకు, 1 year ఏజ్ వరకు, 9 months ముందు మదర్స్ వూమ్ లో ఉన్నాడు, తల్లి కడుపులో ఉన్నాడు. ఆ మంత్స్ నుంచి 1 month బేబీ వరకు ప్రయాణం చేశాడు. 1 month బేబీ తర్వాత డేస్ బేబీ 0 day వరకు ప్రయాణం చేశాడు. బిఫోర్ 0 day అమ్మ కడుపులో లేడు. అప్పుడు ఎక్కడున్నాడు అంటే గత జన్మలో ఉన్నాడు. అంటే ఈ జన్మ నుంచి గత జన్మకు షిఫ్ట్ అయిపోయింది అతని మైండ్. ఆ గత జన్మ నుంచి గత జన్మలో ఏ బాడీలో ఉన్నాడు, ఆ బాడీ నుంచి అలా 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 వెనక్కి జర్నీ చేసుకుంటూ టోటల్ 7 జన్మలు వెనక్కి ప్రయాణం చేశాడు. అదే ధ్యాన ముద్రలో జర్నీ చేసుకుంటూ మళ్ళీ 7వ జన్మ నుంచి ఆ తన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటినీ రికలెక్ట్ చేసుకుంటూ అలాగ మళ్ళీ 6వ జన్మ, 5వ జన్మ, 4వ జన్మ, 3వ జన్మ, 2వ జన్మ, ఈ జన్మలో ప్రజెంట్ బోధి వృక్షం కింద కూర్చొని ప్రజెంట్ తపస్సు చేస్తున్న స్థితి వరకు ప్రజెంట్ డేకి జర్నీ చేసుకొని వచ్చాడు. అలా ఎప్పుడైతే జర్నీ చేశాడో అతనికి ఏదో సీక్రెట్ అర్థమైపోయింది, మొత్తం రహస్యం అంతా తెలిసిపోయింది, జ్ఞానోదయం అయిపోయింది, ఎన్లైట్మెంట్ వచ్చేస్తుందన్న ఫీలింగ్ వచ్చింది. నెమ్మదిగా ఒక మందస్మిత స్మైల్తో, ఒక ప్లెజెంట్ స్మైల్తో కళ్ళు ఓపెన్ చేశాడు. ఓకే, అతనికి ఒక విషయం అర్థమైంది. ఏంటయ్యా అంటే ఇన్ని జన్మల్లో అతను పొందినటువంటి నాలెడ్జ్ మొత్తం అతని సబ్ కాన్షియస్ మైండ్కి అర్థమైపోయింది.
ఇంతవరకు బుద్ధుడిగా ఉన్న ఈ జన్మకు సంబంధించిన వివరాలే అతని కాన్షియస్ మైండ్ లో ఉన్నాయి. ఎప్పుడైతే గత జన్మల వరకు ప్రయాణం చేసి ముందుకు వచ్చాడో అక్కడ సబ్ కాన్షియస్ మైండ్ కి కాన్షియస్ మైండ్ కి కనెక్షన్ ఏర్పడిపోయి 7 జన్మల యొక్క జ్ఞాపకాల నిధి అతని సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండేసరికి గతం ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ప్రజెంట్ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నిటి గురించి అతనికి అర్థమైపోవడం మొదలైంది. ఎవరికి బయటికి చెప్పలేదు, ఇక్కడ అతనికి అర్థమైపోవడం మొదలుపెట్టింది. సో అప్పుడు అతను ఏ ఉద్దేశంతో మెడిటేషన్ చేశాడు, అది జీవితాంతం ఎలాగా దాన్ని స్ప్రెడ్ చేశాడు అన్నది విపశ్యన అనే ఒక మెడిటేషన్ ప్రక్రియ ద్వారా అతను ఈ జ్ఞానాన్ని పొంది అదే టెక్నిక్ ని తన శిష్యులందరికీ చెప్పి వాళ్ళు కూడా బోధిసత్వాన్ని పొందేలాగా ఎన్లైట్మెంట్ వచ్చేలాగా చెప్పగలిగాడు. సో ఆఫ్టర్ ఆల్ 7 జన్మలు వెనక్కి ముందుకు వచ్చినంత మాత్రమే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని గెస్ చేసినంత పవర్ అతని సబ్ కాన్షియస్ మైండ్ కి ఉంది అని అంటే ఆఫ్టర్ ఆల్ 7 జన్మలు. మరి నీ సోలు ఎన్నో వేల జన్మల్ని పొంది ఆ మెమరీస్ అన్ని కూడా ఎన్నో వేల టెరాబైట్స్ ఆ నిధి అంతా నీ సబ్ కాన్షియస్ మైండ్ లో డెఫినెట్ గా ఉంటుంది. నువ్వు నమ్మితే ఆ నిధి బయటకు వస్తుంది, నీకు కావలసిన హెల్ప్ చేస్తుంది, నువ్వు అనుకున్న విధంగా నువ్వు తయారవుతావు. ద థింగ్ ఈజ్ దాని పొటెన్షియల్ ఏంటో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమవుతుందో నీ కాన్షియస్ మైండ్ కి సబ్ కాన్షియస్ మైండ్ కి రిలేషన్ ఏర్పడుతుంది. అయితే ఇంకా ఫిజికల్ గా నీ సబ్ కాన్షియస్ మైండ్ తో నువ్వు ఎలాగా అనుకున్నది పెట్టుకోవాలంటే రిపీటెడ్ గా నాకు అన్నీ తెలుసు, నా సబ్ కాన్షియస్ మైండ్ నన్ను గైడ్ చేస్తుంది, ఆ గైడింగ్ ద్వారానే నేను మంచి చెడ తెలుసుకొని ముందుకెళ్తాను అని నమ్మి అదే ఉద్దేశంలో నువ్వు ముందుకెళ్తే యూ విల్ అక్వైర్ నాలెడ్జ్ వాట్ యు వాంట్, ఇట్ విల్ బికమ్ వాట్ యు వాంట్, వాట్ ఎవర్ యు వాంటెడ్ ఇట్ విల్ కమ్ టు యువర్ ల్యాప్, దట్ ఈస్ ఫర్ షూర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ patiently listening to my concepts. Namaskar.